బీబీ నగర్ వెళ్తే బీబీ నగర్ ఎయిమ్స్ అంటే మీకు తెలియదు కాదు, అతిపెద్ద ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 1365 crore బడ్జెట్ తోటి ప్రెస్టేజియస్ గా నిర్మిస్తుంది. మరి ఈ నెలలో మోడీ గారు వచ్చి దాన్ని ప్రారంభించబోతున్నారు. ఓన్లీ ఎయిమ్సే కాదు, చర్లపల్లి రైల్వే టెర్మినల్, ఎయిమ్స్, నెక్స్ట్ వచ్చేసి చర్లపల్లి టు రాయగిరి MMTS, అట్లానే రాబోయే రోజుల్లో మెట్రో, ఇన్ని డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ అంటే దాంతో మనం ఏం అర్థం చేసుకోవాలి, బీబీ నగర్ అనేది వెస్ట్ లో హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ అయిందో బీబీ నగర్ లో మెడికల్ సిటీ అట్లా డెవలప్ కాబోతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వచ్చే మనకి భువనగిరి పోర్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ 150 crores ఇచ్చింది రోప్ వే కోసం, అంటే టూరిజం డెవలప్మెంట్. అంటే ఇక్కడ మనం ఉప్పల్ నుంచి తీసుకుంటే ఈస్ట్ హైదరాబాద్ వరంగల్ హైవేలో అడుగున ప్రతి 10 kilometers కి ఒక మేజర్ సిటీ, అంటే ఇంత వేరే హైవేలో ఉండదు. ఇక్కడ మనకి ఐటీ ఉంది, ఎడ్యుకేషనల్ ఉంది, అట్లానే టూరిజం ఉంది. నెక్స్ట్ వచ్చి ఎయిర్పోర్ట్, మామనూరులో ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఈ డెవలప్మెంట్స్ అన్ని వరంగల్ హైవే అనేది రాబోయే రోజుల్లో అతిపెద్ద గ్రోత్ కారిడార్ కాబోతుంది. ఇండియాకి గనక హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ చేస్తే నెక్స్ట్ మనకు ఉన్నటువంటి తెలంగాణ క్యాపిటల్ గా ఉన్న ఏకైక ఆప్షన్ వరంగల్. కాబట్టి గుర్తుంచుకోండి, రాబోయే రోజుల్లో వరంగల్ హైవే గ్రోత్ కారిడార్ అవుతుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని 1కి 10 రెట్లు పెంచుతుంది. ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ కానీ, ఇక్కడ మనకి ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు అయ్యే ఫ్లైఓవర్స్ కానీ, 6 lane రోడ్ కానీ, ఇవన్నీ మనకి ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఈస్ట్ హైదరాబాద్ అనేది రాబోయే రోజుల్లో ఒక ఐకాన్ గా నిలబడుతుంది. మనం నమ్మి ఈ రోజున ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మనకి 1కి 10 రెట్ల ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నడుస్తుంది ఇన్వెస్టర్ల మార్కెట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాల్సిన కరెక్ట్ టైం. ఇప్పుడు కానీ మీరు మిస్ అయ్యారంటే నెక్స్ట్ 1 or 2 years లో విపరీతమైన ల్యాండ్ రేట్స్ పెరగబోతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇన్వెస్టర్ గా ఉంటారా, రాబోయే రోజుల్లో బయ్యర్ గా ఉంటారా అనేది మీరు బాగా డిసైడ్ అవ్వండి. మీరు డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ.